ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణ ప్రేమలో మాకు తండ్రి, మీ కుమారుడి పునరుత్థానాన్ని దినమును పురస్కరించుకొని ఈ ఆదివారపు దినములో ఆయన మిమ్మల్ని ధ్యానించుకున్నట్టుకు ఆరాధించుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయన పరమందరూ మీకునైనా మా రక్షకుడని యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఒట్టివారము మట్టివారము ఎన్నిక లేని మా జీవితాల్లో నాయన మీరు కృపను అనుగ్రహించిందండి. రక్షణ భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు నాయన అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు కూడా నాయన మీ యొక్క లేఖన భాగం ద్వారా మమ్మల్ని ఆదరించిందండి. మీ ఆలోచనల మేరకు మేము ఉన్నతంగా బ్రతుకున్నట్టు కృప చేయమని మీ ఉన్నతమైన ఆలోచనలు నాయన ధ్యానించుకొని సిద్ధపడుచున్న మీ దేన దాసుడు నన్ను కృపలో జ్ఞాపకం చేసుకొని శక్తిని బలమును ఆరోగ్యం ఇచ్చిన ఆయన పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మా అందరికీ నాయన ఆనందమును మా ద్వారా మీకు మహిమను తెచ్చుకోమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారారా, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో దేవుని పాద సన్నిధానంలో ఈ రీతిగా మనం చేరుకుంటూ దేవుడిచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలుపుకుంటున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యము సర్వ మానవాళికి ఒక మార్గనిర్దేశకంగా, ఓ దిక్సూచిగా ఈ ప్రపంచంలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. అలా అనుకున్నటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని 66 పుస్తకాల్ని మన యొక్క క్షేమమును ఉద్దేశించి ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాసి మన చేతులు పెట్టడం అనేది మనం చేసుకున్నటువంటి ఓ మహద్భాగ్యం కాదు, కానీ పరలోకమందున్న తండ్రి మన మీద చూపినటువంటి ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమతో ఆయన ఇచ్చినటువంటి ఈ గ్రంథము సర్వ మానవాళికి ఒక మార్గనిర్దేశకంగా భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, భూమి మీద బ్రతికిన ఈ కాలం తదుపరి మరణం తర్వాత జీవిత విధానాలు ఏంటి, ఏ విషయాన్ని మనం లేఖనాల్లోకి వెళ్ళి మనం చూడగలిగినా మనిషి యొక్క జీవితం కొరకు ఓ ప్రాముఖ్యమైన విషయాలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచినట్టు మనం చూడగలం. ఒకటి భౌతికమైన జీవితం కావచ్చు, ఈ భౌతికమైన జీవితం తదుపరి ఆధ్యాత్మికమైన జీవితం కావచ్చు, మన పుట్టుకకు ముందు కావచ్చు, పుట్టిన తర్వాత కావచ్చు, మరణం తర్వాత కావచ్చు, ఏ విషయాన్ని గురించి ఓ ప్రశ్నార్థకంగా మన హృదయములు ఏదైనా మెదిలితే దానికి సమాధానం అనేది పరిశుద్ధ గ్రంథములో దేవుడు పొందుపరచాడు. పరిశుద్ధ గ్రంథములు దేవుడు రాసి పెట్టినట్టుగా లేఖనాల్లో మనకు కనబడుతుంటుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఇది చదివిన వారు ఓ ఉన్నతమైన స్థితిలో ఉంటారని చెప్పక తప్పదు. ఉన్నతమైన స్థితి అనగానే భౌతికమైన జీవితంలో ఏదో లోకంలో గొప్పవారు అవుతారని కాదు, కానీ విజ్ఞులుగా మారతారు, జ్ఞాన సంపుటి కలిగిన వారిగా ఉంటారని మనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి లేఖన భాగాల్లో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రతి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్పేది ఏంటంటే, ఇదిగో ఈ జీవితానికి లేఖనాలు చాలా ప్రాముఖ్యము, దేవుడి మాటలు చాలా అవసరం. కాబట్టి మన జీవితం బాగుండటం కోసం దేవుడు రాసిందే ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని ఈరోజు మన వ్యక్తిత్వానికి, లేదంటే మన జీవన విధానానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి ఆలోచించుకుంటూ మనం చదవడం ఆరంభిస్తే ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదు, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా దేవుడు లేఖనాల్లో పొందుపరిచినట్టుగా మనకు తెలుసు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా ఈ గ్రంథాన్ని పఠిస్తుంది అని అనుకోవడంలో, పఠించడం అనేది ఏదో పేపర్లు చదువుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ చదివినది మన హృదయంలో ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు మనం అర్థం చేసుకోగలిగామన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చదివిన ప్రతి మాట అనేది ఏదైతుందో మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే ఇది మన జీవితం అన్వయించుకోలేము, రాబో ఒక చక్కటి భవిష్యత్తును మనం సంతరించుకోలేము. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతటికి దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చి ఆదివారం అనగానే ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఓ ప్రత్యేక దినాన్ని మనకి ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఈరోజు ఆదివారం అనగానే ప్రపంచం అంతా దేవుణ్ణి ఆరాధించడానికి, యేసుక్రీస్తు పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇది దేవుణ్ణి ఆరాధించడానికి వాడుకునేటువంటి ఒక సమయం దేవుని వల్ల. కానీ ఈరోజు దేవుని వాక్యానికి దగ్గర అవ్వడం కోసం, దేవుణ్ణి ఆరాధించడం కోసం ప్రత్యేకంగా ఒక దినం అంటూ దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. అలా నీ ఒక్కరోజు ఆరాధించి మిగతా రోజులు
ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోవాలన్నది కాదు, కానీ సమయమందును అసమయమందును దేవుని ఆరాధించాలన్నది చాలా ప్రాముఖ్యం. కానీ క్రైస్తవులకు ఈరోజు ప్రత్యేకం, ఎందుకంటే ఆదివారము దేవుని ఆరాధించేటువంటి ఒక దినం. సంఘముగా కూడుకొని అందరూ ఒక చోట కూడుకొని దేవుని గణపరిచే దినం. కానీ ఈరోజు ఆదివారం అనగానే మనిషికి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడని జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఈరోజు పట్టణాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, ఆదివారం అనగానే ఆదివారం ఈరోజు స్పెషల్ ఏంటి అనగానే స్పెషల్ ఏంటి ఆదివారం అనగానే వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటి? ఈరోజు స్పెషల్ ఏంటంటే తినే ఆహార పదార్థాలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఈరోజు ఆదివారం కదా, స్పెషల్ ఏంటి అనగానే ఇదిగో చికెనా, మటనా, లేదంటే మరలా ఇతరత్ర ఆహార పదార్థాలా? అంటే ఈరోజు స్పెషల్ ఏంటి అనగానే భోజన పదార్థాలు మనిషికి జ్ఞాపకం వస్తుంటున్నాయి. చూడండి, భోజన పదార్థాలు జ్ఞాపకం వస్తున్నాయి. అంటే ఆదివారం అనగానే మనిషి దేని మీద దృష్టి సారిస్తున్నాడని మనం ఆలోచించినప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రాముఖ్యమైన దినము అని మనం అనుకుంటున్నాం. కానీ దుష్టుడు దీన్ని ఎలా మలిచాడో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆదివారం అనగానే ఇదిగో ఒక విశ్రాంతిలోనికి మనం వెళ్ళిపోయి ఆ రోజు మనకి ఇష్టమైన ఆహార పదార్థాలను వండుకొని తినడం అన్నట్టుగా ఈరోజు ఆదివారం స్పెషల్ ఏంటి అనగానే ఆహార పదార్థాలు జ్ఞాపకం వస్తుంటున్నాయి దేవుని వల్ల. కానీ ఆదివారం అంటే స్పెషల్ ఏంటి అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో మందిరానికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, వాక్యాన్ని వినడం. ఆదివారం స్పెషల్ ఏంటి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆరాధన, వాక్యం, ప్రార్థన. ఈ పదాలను జ్ఞాపకం రావట్లేదు. ఏంటంటే ఈరోజు ఆదివారం కదా, స్పెషల్ ఏంటి అనగానే వెంటనే మనం రావాల్సిన పదం స్పెషల్ ఏంటంటే ఇదిగో ఈరోజు దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకునే ఒక ప్రత్యేకమైనటువంటి సమయం నాకుంది ఈరోజు ఆయన్ని గణపరచుకోవడానికి, ఆయన మహింపరచుకోవడానికి. కానీ ఈ పదాలు మనుషులకు జ్ఞాపకము రావడం లేదు దేవుని వల్ల. ఏం జ్ఞాపకం వస్తున్నాయి అనగానే తినే ఆహార పదార్థాలు జ్ఞాపకం వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే మనిషి భోజన పదార్థాలకు ఎంత దగ్గరైపోయాడో ప్రపంచంలో మనకు అర్థం కావాలి. ఈ రోజు తిండి కోసం మనిషి ఎంత దగ్గరైపోయాడో, తిండికి ఈరోజు మనిషి ఎంత ఆపేక్షను చూపెడుతున్నాడో మనకు అర్థం కావాలి. ఈరోజు న్యూస్ మనం చూస్తున్నప్పుడు ఇదిగో భయంకరంగా ప్రపంచం అంతా ఈ లాక్డౌన్ ప్రకటించి మనుషులు ఎవరు బయటికి రావద్దు అని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన ఈరోజు ఏం జరుగుతుందనగానే మాంసపు దుకాణాల ముందు ప్రజలు తండోపతండాలుగా కూడుకుంటున్నారట. మాంసపు దుకాణాల ముందు, షాప్స్ ముందు. ఎందుకు మాంసపు కొట్ల ముందు అందరూ కూడుకుంటున్నారు? ఏమిటి? మాంసపు కొట్ల ముందు అనేక మంది కూడుకుంటున్నారు. ఎందుకు అంటే ఇది ఆదివారం కదా, ఈరోజు స్పెషల్. చేపలు కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఏదో ఒకటి ఇదిగో ఆహార పదార్థం ఒకటి రుచికరమైనది అనగా వీళ్ళకి ఇష్టమైనది. మాంసపు ఆపేక్ష కలిగిన వారుగా మాంసం మీద దృష్టిని సారిస్తుంటున్నారు. న్యూస్ చూడగానే నిజంగా అనేక మంది మాంసపు షాప్స్ ముందు తండోపతండాలు ఉన్నారంటే దీనివల్ల ఒకవేళ ఏదైనా ప్రమాదం వస్తే ప్రజలు గుంపులుగా కూడుకోవద్దు, తండోపతండాలుగా ఉండొద్దు, ఒక దగ్గర పోగవద్దు, ప్రజలంతా దూరంగా ఉండాలని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మాంసాపేక్ష కలిగిన వారికి ఈరోజు మనుషులు మాంసం మీద ఆపేక్షను చూపెడుతున్నారంటే మాంసం మీద మక్కువ చూపెడుతున్నారు. కానీ మరి మందిరానికి వెళదామనే ఆలోచన ఏమైనా వచ్చిందా? మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే మనకు ఒకటే, ఎందుకంటే ప్రభుత్వం కూడుకోవద్దన్నది కాబట్టి, ప్రజలందరినీ ఒక చోట కూడుకోవద్దన్నది కాబట్టి మేము వెళ్ళకూడదు అనేది ఆలోచిస్తున్నారు. మంచిది, వెరీ గుడ్. అంటే ప్రాణానికి తెగించి మాంసపు శాపం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రాణానికి తెగించి ఒకవేళ మందిరానికి వెళ్ళగలరంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వ ఆదేశాలు మనకు అడ్డొస్తుంటుంటాయి. ఇది మంచిదే. ఈ రోజు మనం మందిరంలో కూడుకోకూడదు, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు బాగోలేని కారణం వల్ల లోకపు చట్టాలను మనం గౌరవించాలి, ప్రభుత్వాన్ని మనం గౌరవించాలి. కాబట్టి మనం వెళ్ళకూడదు అన్నది నిజమే. కానీ ఈరోజు మాంసపు దుకాణాల ముందు వేల కొద్ది ప్రజలు తండోపతండాలుగా పోగొతున్నారంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మాత్రం చట్టాన్ని మనిషి వ్యతిరేకిస్తున్నాడు. చట్టాన్ని వ్యతిరేకించి ఒక తిండి కోసం మక్కువను చూపెడుతున్నాడు మనిషి. అంటే ఏమర్థమైందని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు ఈ రోజు ఇది తినగలిగితే నా బ్రతుకు ఎందుకు అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. ఇలా మనం ఆలోచించినప్పుడు మనిషి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు తన జీవితంలో, దేనికి ప్రాధాన్యతను చూపెడుతున్నాడు తన బ్రతుకులు, దేని మీద మక్కువను చూపెడుతున్నాడు తన జీవితంలోని జాగ్రత్తగా ఆలోచిస్తే భోజన పదార్థాల మీద మనిషి మక్కువను చూపెడుతున్నాడు, తిండి మీద మక్కువను చూపెడుతున్నాడు.
దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వడు. దేవుడి దగ్గర ఇదిగో అడ్జస్ట్ అయిపోతాడు. దేవుడి దగ్గర అవసరమైతే తనను తాను ఇదిగో ఏదో ఎక్కడ దగ్గర ఆగిపోయి దేవుడి దగ్గర అయితే మాత్రం ఈ చట్టాలని ఇవన్నీ అడ్డు వస్తాయని మనం చెప్పుకుంటుంటాం. మరి భోజన పదార్థం కల కూడా రావాలి కదా ఈ చట్టాలు ఇవన్నీ అడ్డు. ఆంక్షలన్నీ భోజన పదార్థాల దగ్గర కూడా రావాలి కదా. కానీ ఇక్కడ మాత్రము ఏ అడ్డు రావడం లేదు. అంటే తిండి కోసం గడప దాడుతున్నాడు మనిషి, ప్రాణానికి తెగిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుడి కోసం ప్రాణానికి తెగించాలి ప్రతి విషయంలో అన్నది దేవుడి ఉద్దేశం. అయితే భోజనం కోసం, తిండి ఆహార పదార్థాల కోసం ప్రాణానికి తెగిస్తున్నాడు మనిషి అంటే దాని అర్థం ఏంటంటే ఏమైపోతున్నాడు మనిషిని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో దేవుని స్థానాన్ని తిండికి మనిషి ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ పౌలు గారు ఫిలిప్పీలకు పత్రికలు రాస్తూ ఓ చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయం 18-19 వచనాలను చూడగలిగితే పిల్లరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాల్లో అనేకులు క్రీస్తు యొక్క శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు యొక్క శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. ఏడ్చుచు చెప్పుచున్నాను ఏంటంటే నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఎందుకంటే 19వ వచనంలో చెప్తున్నాడు, వారు సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైనటువంటి వాటి అందే మనస్సును ఉంచుతున్నారు. ఈ భౌతికమైన జీవితాన్ని సుఖవంతం చేసుకోవడం కోసం, ఈ భౌతికమైనటువంటి బ్రతుకును ఆనంద పెట్టుకోవడం కోసం ఏమైపోతున్నారంటే వారి కడుపే వారి దేవుడు. కడుపే దేవుడు ఏంటంటే దాని అర్థం ఏంటి? దేవుడు అనగానే ఆయన కోసం ఏదైనా చేయాలి, దేవుడి కోసం బ్రతకాలి అని మనం అనుకుంటుంటాం. కడుపే మన జీవితంలో దేవుడిగా వస్తే కడుపే మనకు దేవుడు అయిపోయింది. దాని అర్థం ఏంటి? కడుపు కోసం మనిషి ఏదైనా చేస్తాడు. కడుపును నింపుకోవడం కోసం మనిషి ఎలాగైనా ఇదిగో లోకంలో ముందుకు వెళ్ళిపోతుంటుంటాడు. ఈ రోజు జరుగుతున్నది అదే దేవుని వల్ల. లేదు దేవుని కోసం నేను అనగానే దేవుని కోసం కష్టపడే స్థితిలోనికి మనిషి రాగలుగుతున్నాడా? దేవుని కోసం కష్టాన్ని తీసుకోగలడా? దేవుని కోసం కష్టాన్ని కొని తెచ్చుకోగలడా? లేదు దేవుని వల్ల. కానీ కడుపు కోసం ఈరోజు మనిషి పడే అహర్నిశలు కష్టం కావచ్చు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పడే ప్రతి పాటు కావచ్చు, ఈ రోజు కడుపును నింపుకోవడం కోసం చేసే ప్రయత్నము, ఈ రోజు మాంసపు దుకాణాల ముందు తండోపతండాలుగా ప్రజలు ఉన్నారు అనగానే ఒక పక్క కరోనా వైరస్ వృద్ధి చెంది 10 మంది కూడుకుంటే ప్రమాదం, ఒకవేళ ప్రాణం పోతున్న అవసరమైతే రోగం ఎక్కువైపోదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇంకా ఈరోజు మనిషి తిండి మీద మక్కువను పెట్టి ప్రాణానికి తెగించి మాంసాపేక్షతో కొట్టుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే భోజనం మీద ఉన్న మక్కువ దేవుడి మీద మనిషికి లేదు. దేవుని మాట వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు అంటే తిండి మీద మక్కువను పెట్టాడు, తిండి మీద మక్కువను పెట్టాడు. ఇది ఎంత ప్రమాదములోనికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతుందో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుడు భోజనం మీద నీకు మక్కువ ఉండకూడదని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంటుంది. తిండి నిన్ను ప్రమాదములోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. భోజన పదార్థాలు నిన్ను ఒక భయంకర స్థితిలోనికి తీసుకొని పోతాయి. ఇది ఈ భౌతికమైన జీవితంలోని మనస్తత్వాన్ని మార్చేది భోజనమే. ఆ తదుపరి రాబోయే ఒక ఉన్నతమైన జీవితాన్ని నిన్ను దూరం చేసేది కూడా ఈ భోజన పదార్థాలు నిన్ను మోసం చేస్తాయని చెప్తున్నాడు పిల్లలు. సామెతల గ్రంథము పరిశుద్ధ గ్రంథములో 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2-3 వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే 23వ అధ్యాయము 2-3 వచనము, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో. నువ్వు ఒకవేళ నువ్వు తిండిపోతూ అయితే, తిండి మీద ఆపేక్ష ఉంటే, తిండి మీద నీ మక్కువ ఉంటే, నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో. కత్తి పెట్టుకుంటే ఇంకేం తింటావు ఆలోచించండి. నీవు గొంతుకకు కత్తి పెట్టుకో అంటే తిండి మీద ఆపేక్షను చంపుకో అంటున్నాడు. రెండవ మాటలు ఏమంటున్నాడు? అతని రుచికర పదార్థములకు నువ్వు ఆశింపకు, అవి మోసపుచ్చు ఆహారములు. అంటే ఆహారము కూడా మనిషిని మోసం చేస్తుంది అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంటుంది పిల్లలు.
నువ్వు ఒకవేళ తిండిపోతుగా మారిపోతే నీ గొంతుకు కత్తి పెట్టుకొనగానే ఆ ఆపేక్షలో నుంచి నువ్వు బయటికి రాంటున్నాడు. రెండవది, ఆహార పదార్థములు నిన్ను మోసం చేస్తాయి. ఏ ఆహార పదార్థాలట? అతని రుచి గల ఆహార పదార్థాలు. ఈరోజు ఆహార పదార్థాలపై ఎందుకు మనం మక్కువ చూపెడతాం ఆలోచించండి. రుచిని ఇష్టపడతాం కాబట్టి. రుచిని అంటే నాలుక, ఇదిగో నోటికి రుచి కావాలి. రుచి కలిగిన ఆహార పదార్థాల కోసం మనం మక్కువను చూపెడుతుంటుంటాం. ఇదిగో రుచి కలిగిన ఆహార పదార్థాలు నిన్ను మోసం చేస్తాయి అంటున్నాడు. ఎలా మోసం చేస్తాయి రుచి కలిగిన ఆహార పదార్థాలు? ఆలోచించండి. ప్రస్తుతం బాగుంది అనుకుంటాం, ప్రస్తుతం ఆనందంగా ఉంది అనుకుంటుంటాం, కానీ తిన్న తర్వాత ఈరోజు మనిషి పడే పాటలు చూడండి. మనిషి పడే పాట, ప్రతి రుచికర దాని వెనకాతల మనిషికి నష్టం ఉంది. మనకు అర్థం కావాలి. మనకు అయిష్టమైనట్టుగా నోటికి అనిపించే భోజనం వల్ల మనకు ఆనందం ఉంది. నోటికి రుచి కలిగిన ప్రతి భోజనం వెనకాతల మనిషికి నష్టం ఉంది దేవుని వల్ల. అది మోసం చేసేది. కాబట్టి బిర్యానీ తినేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. తిన్న తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. తిన్న తర్వాత దాన్ని అరిగించుకోవడం కోసం పడే పాటలు ఒకసారి ఆలోచించండి. ఇది తిన్న తర్వాత అరగాలి. అరగడం కోసం మరలా థమ్స్అప్ అంటావు, మరలా ఇంకేదో అంటావు అంటే దాని అర్థం ఏంటి? రుచి కలిగిన ఆహార పదార్థం నీవు కడుపుకు తినేటప్పుడు నోటిలో బాగుంటుంది, కానీ అది లోనికి వెళ్ళిన తర్వాత నేను మోసం చేస్తుంది. అది నీకు ఆనందం అనేది ప్రస్తుతం నీకు ఇచ్చిన ఆ తదుపరి నీకు మిగిల్చేది ఇదిగో ఆయాసం తప్ప అది ఆనందాన్ని నీకు ఇచ్చేది కాదు. ఎందుకంటే అది నీ శరీరానికి అయిష్టమైనది కాబట్టి అది అరుగుదలకు ఒప్పుకోవడం లేదు దేవుని వల్ల. ఈ రోజు రుచికర భోజనం అనుకుంటున్నాం. మాంసం కావచ్చు, ఇంకే ఇతరత్ర భోజనాలు కావచ్చు, బిర్యానీలు కావచ్చు, పలావులు కావచ్చు. ఈరోజు ఆదివారం కానీ స్పెషల్ అనుకుని వాటి మీద మనం దృష్టి సారిస్తుంటున్నాం. కానీ నిన్నెక్కడికి తీసుకుని వెళ్ళిపోతాయంటే నిన్ను అనారోగ్యములోనికి తీసుకొని వెళ్ళిపోతాయి. ఆహారం మనిషిని మోసం చేస్తుంది. అంటే నువ్వు మోసపోతావు. ఎలా మోసపోతావు అంటే నీ వ్యక్తిత్వము ఓ సహజ లక్షణాలు కోల్పోయి సహజానికి భిన్నమైనటువంటి లక్షణాలు నీకు తెలియకుండానే నీ శరీరంలో ప్రారంభం అవుతాయి దేవుని వల్ల. అందుకని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లూకాసు వార్తలో ఆయన అంటున్న మాటను చూడగలిగితే 21వ అధ్యాయము 34వ వచనములో, లూకాసు వార్త 21వ అధ్యాయం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తుల వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉంటే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చును. మీ హృదయములు ఇదిగో తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన అన్నాడు. నిజంగా తిండి కడుపుగా హృదయానికి ఒకసారి ఆలోచించండి. తిండి అనేది కడుపుకు భోజన పదార్థాలు మనం పెట్టాలి. కడుపుకు భోజనం మీద ఆలోచన లేదు. కానీ ఇక్కడ దేనికి ఉందంటే మీ హృదయములు అన్నాడు. హృదయము అనగానే ఆలోచనకు కేంద్ర స్థానం. ఆలోచనలకు కేంద్ర స్థానం ఏంటంటే మీ హృదయము. ఎక్కడ ఈ హృదయానికి మనసు ఉందంటే మీ హృదయములు ఇదిగో తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన. అంటే హృదయంలో మనిషికి ఈ రోజు ఉన్న ఆలోచన ఏంటంటే తిండి మత్తు. ఈ రెండింటి మీద మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు దేవుని వల్ల. ఈరోజు ప్రపంచం అంతా అదే పరిస్థితి. తిండి కోసం, మత్తు కోసం. ఈరోజు తిండి కోసం ఆదివారం వచ్చింది అనగానే ఇదిగో మటన్ షాప్స్ కావచ్చు, ఇదిగో చికెన్ షాప్స్ కావచ్చు, ఇదిగో ఫిష్ తీసుకునే దగ్గర కావచ్చు, ఎక్కడ చూసిన ప్రజలు తండోపతండాలుగా ఉంటున్నారంటే తిండి మీద మక్కువను పెట్టారు. రెండు మత్తు అన్నాడు. మత్తు అనగానే ఈరోజు చూడండి, ప్రభుత్వం ఒక పక్క మద్యాన్ని బంద్ చేస్తే, ప్రభుత్వం యొక్క పక్క మద్యాన్ని ఇదిగో లాక్ చేసి కొద్ది కాలం దీన్ని అమ్మకూడదని అంటే ఈ రోజు మద్యం ప్రియులంతా ఏమైపోతున్నారో తెలుసా? ఈ మద్యం కోసం మరలా షాప్స్ ఓపెన్ చేస్తే బాగు అంటున్నారు. ఎందుకంత మక్కువ? ఒకవైపు చస్తారని దేవుడు చెప్పినా, ఒకవైపు చస్తున్న ప్రజానికం మన కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ ఇది మనిషి తాగడం కోసం ఆలోచన కలిగి ఉండి నిజంగా వాట్సాప్లో కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళంతా తాగుడుకు బానిసలైపోయిన వాళ్ళు చేసే చేష్టలు ఎంత పిచ్చికి పోతున్నాయంటే నిజంగా వాళ్ళు పిచ్చి వాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎంత మద్యానికి బానిసలయ్యారంటే ఈ రోజు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇది ఆ పిచ్చి హాస్పిటల్లో, ఎర్రగడ్డలో హాస్పిటల్లో ఒక రోజు 500 మంది 600 మంది జాయిన్ అవుతున్నారట పిచ్చెక్కి. ఎవరింతకు వీళ్ళు? మద్యము ప్రియులు.
అంటే ఇది తాగలేకుంటే మేము బ్రతకలేము, ఇది లేకపోతే మా వల్ల కాదు అన్నట్టుగా మద్యానికి బానిసలైపోయినటువంటి ఈ మద్యపు ప్రియులు ఏమైపోతున్నారంటే పిచ్చివాళ్ళుగా మారిపోతుందంటే మద్యముతో వారికి ఉన్న అనుబంధం ఒకసారి ఆలోచించండి. మద్యముతో వారికి ఉన్న అనుబంధం, మీ హృదయములు ఇదిగో మద్యము వల్ల కావచ్చు, తిండి వల్ల కావచ్చు, ఐహిక విచారముల వల్ల మత్తులుగా మీరు ఉండడానికి వీలు లేదు. ఇది నిన్ను ప్రమాదములోనికి తీసుకొని వెళ్ళిపోతుంది, నువ్వు మోసపోతావు అన్నాడు యేసుక్రీస్తు. మీరు తిండితో మోసపోతారు. ఇదిగో ఇది మత్తు కోసం, తిండి కోసం ఈరోజు ప్రపంచం పాకులాడటం లేదా? ఆలోచించండి, పాకులాడటం లేదా? కొంతమంది వాట్సాప్ లో ఒక వీడియో చూస్తే కొంతమంది స్త్రీలు వారి గ్రామాన్ని విడిచి మరో గ్రామానికి ఆటోలో ప్రయాణం చేశారు. ఎందుకు అంటే ఇదిగో కళ్ళు తాగడానికి బానిసలైన వీళ్ళు కళ్ళు తాగడం కోసం మరో ప్రాంతానికి వెళ్ళారు దేవుని వాళ్ళ. ఒక ఆయన వీడియో తీస్తూ అడుగుతున్నాడు, ఏంటమ్మా దేనికోసం వచ్చారంటే కళ్ళు కోసం. మీరు చస్తాను కదా, కరోనా వస్తే మీరు చచ్చిపోతారంటే కరోనా కంటే మాకు కళ్ళే ముఖ్యం అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు మార్చారు ఆలోచించండి. అంటే మద్యపు ప్రియులుగా మారిపోయారు. ఇందులో స్త్రీలని పురుషులని లేదు దేవుని వాళ్ళ, స్త్రీలని పురుషులని లేదు. ఈరోజు మద్యానికి బానిసలైపోయారు. దీనివల్ల ఏమైపోతున్నారు తెలుసా? మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు, తన సహజత్వాన్ని కోల్పోతాడు. ఎప్పుడైతే వ్యక్తిత్వాన్ని మనిషి కోల్పోతాడో అప్పుడు ఏమైపోతాడో తాను ఏం చేస్తున్నాడో కూడా తాను ఎరుగని స్థితిలోకి వెళ్ళిపోతాడు దేవుని వల్ల. తాను ఏం చేస్తాడో తాను ఎరుగని స్థితిలోకి, ఒక సహజమైన స్థితిలో నుంచి ఒక భయంకరుడిగా మనిషి మారిపోతాడు. ఎప్పుడు అంటే మనిషిని మార్చేది తిండి, మద్యము దేవుని వల్ల. ఈ రోజు ప్రపంచాన్ని అదే పాలిస్తుంది. సహజంగా ఇది మనం నడుపుతున్న ఒక వాహనంలో పెట్రోల్ పోసి మనం నడుపుతాం. పెట్రోల్ కల్తీ పెట్రోల్ అయిందనుకోండి, బండి ముందుకు వెళ్తుందా? ఆలోచించండి. మనం నడుపుతున్న వాహనంలో పెట్రోల్ బదులు డీజిల్ పోసామనుకోండి, ప్రస్తుతం కొద్ది లేకపోయినా కూడా అది బండి ముందుకు వెళ్ళదు. అంటే దానికి సహజమైనది దాని యొక్క ఇంధనము ఇది ఒక పెట్రోల్ కావచ్చు, లేదంటే అది డీజిల్ వాహనం కావచ్చు, దానికి సహజమైన ఇంధనం. అది సహజానికి భిన్నమైన ఇంధనం ఎప్పుడైతే దాంట్లో పడుతుందో దానిలో రకరకాల ప్రభావం మనకు కనపడుతుంటుంది. కొద్దిసేపు స్టార్ట్ అవుతుంది, కొద్దిసేపు అవ్వదు, కొద్దిసేపు ముందుకు వెళ్తుంది, కొద్దిసేపు మిస్ఫైర్ అవుతుంది. ఈ భయంకరమైన లక్షణాలన్నీ బండి సజావుగా ముందుకు వెళ్లకుండా ఈ లక్షణాలు దానిలో రావడానికి గల కారణం ఏంటంటే దానికి సహజమైన దానికంటే అసహజమైన దానికి భిన్నమైనటువంటి ఇదిగో ఇంధనాన్ని దానిలో నింపావు కాబట్టి ఆ బైక్ అనేకమైనటువంటి ట్రబుల్స్ ఇస్తుంది. ఇది మనకు అర్థమైతే మనిషి కూడా సహజమైన భోజనం మనిషికి ఏది అవసరమో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు. దానికి భిన్నమైనది ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అది నీలో వ్యక్తిత్వాన్ని మారుస్తుంది, నీ యొక్క ఈ ఉద్దేశాలను మారుస్తుంది, నీ ప్రవర్తనలో ఎన్నో మార్పులు తీసుకొని వస్తుంది దేవుని వల్ల. తిండి అనేది మనిషి ప్రవర్తనను మారుస్తుంది, తెలుసు, ప్రవర్తనను మారుస్తుంది. కొందరు వ్యక్తులు రోడ్ల మీద గొడవ పెట్టుకుంటున్నప్పుడు గమనించండి. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు ఇద్దరు వైపు రెండు కుటుంబాలకు పెద్దలుగా ఉన్నటువంటి తండ్రులు గొడవ పెట్టుకుంటే ఒక పిల్లవాడు వచ్చి తండ్రిని ఎరుకకు తీసుకొని వెళ్ళిపోతాడు, నాన్న ఇంటికి వెళ్ళిపోతాను గొడవ అవుతుంది. మరొక ఒక పిల్లవాడు ఒక 13-14 ఇయర్స్ ఉంటే ఆ పిల్లవాడు వచ్చి తండ్రి గొడవ పెట్టుకుంటే తండ్రితో పాటు వీడు ఒక కట్టి పట్టుకొని ఆ గొడవకు వాడు కూడా అడుగులు వేస్తున్నాడు. ఒకవైపు పిల్లవాడు ఇదిగో ఆ గొడవద్దని తండ్రిని వెనకకు లాగుతుంటే మరోవైపు ఒక పిల్లవాడు ఇదిగో ఆ తండ్రిని ప్రోత్సహిస్తూ తండ్రితో పాటు వీడు ఒక కర్ర పట్టుకొని ఇదిగో ఆ గొడవలో అడుగులు వేస్తున్నాడు. వీళ్ళిద్దరిని జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్తగా ఇలా ఆలోచిస్తే వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో ఏదో తేడా ఉంది, నువ్వు అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది పిల్లలు. వారి జీవన విధానం వీరి జీవన విధానాల్లో మార్పులు ఉంటాయి తెలుసా? ఎందుకు అంటే ఆ కఠినమైన క్రూరత్వపు లక్షణము ఆ చిన్ననాటి నుంచి ఎందుకు ఆ పిల్లవాడికి వచ్చింది? వాడు తినే ఆహార పదార్థాలలో వాడి వయసుకు మించినటువంటి భిన్నత్వాన్ని కలిగించేటువంటి తిండి వాడు తింటున్నాడన్న సంగతి మనకు అర్థం కావాలి. తర్వాత ఆరాధిస్తే మనకు అదే తెలుస్తుంది. ఒకడు వెనుకకు వెళ్ళిపోతున్నాడు గొడవ నుంచి అనగానే ఇదిగో వాడి సహజ లక్షణాలు, ఆ వయసులో వాడు ఉండవలసిన గుణాలు, ఓ భయము, ఓ భక్తి, తినే ఆహార పదార్థాలను బట్టి మనిషిలో జీవన విధానంలో ఆహార పదార్థాలు ప్రవర్తన మీద ఆధారపడతాయి దేవుని వల్ల, ప్రవర్తనను మారుస్తాయి దేవుని వల్ల. పాత నిబంధన గ్రంథములోకి జాగ్రత్తగా చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయములో 18వ వచనాన్ని చూడగలిగితే పిల్లరా, ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 18వ వచనము,
ఒకడి కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకై ఉండి వారు అతన్ని శిక్షించిన తర్వాత కూడా అతడు ఆ కుమారుడు తల్లిదండ్రులకు విధేయుడు కాకపోయిన ఎడల, జాగ్రత్తగా మాటను మనం ఆలోచిస్తే పిల్లరా, ఆయన అంటున్నాడు ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకై ఉండి వారు అతన్ని శిక్షించిన తరువాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోయినా ఎడల. తల్లి మాట వినట్లేదు, వీడు తండ్రి మాట వినట్లేదు. తల్లిదండ్రులను కూర్చోబెట్టి గద్దించారు, మందలించారు, అయినను వాడు తిరుగుబాటు చేస్తున్నాడు. అలా చేసిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొక్క కూర్చుంటూ పెద్దల యొద్దకును అతన్ని తీసుకొని పోవాలను. వాడు మొండివాడిగా మారాడు, తిరుగుబాటు చేస్తున్నప్పుడు, వాడు తల్లిదండ్రుల మాట వినప్పుడు వాడిని ఊరి గవిని యొద్దకు పెద్దల దగ్గరికి తీసుకుని వెళ్ళి పెద్దలకు వారు చెప్పాలి. ఏం చెప్పాలంటున్నాడు చూడండి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక. ఎందుకు మాట వినట్లేదు వీడు? తల్లిదండ్రుల మాట ఎందుకు వినట్లేదు వీడు అంటే అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. వీడు మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతోనూ చెప్పవలను. ఎందుకు వాడు మాట వినట్లేదంటే మా మాట వినకుండా వీడు మా మీద రివర్స్ అవుతున్నాడు, మొండివాడిగా మారాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. కారణం ఏంటంటే వీడు తిండిపోతును త్రాగుబోతునై ఉన్నాడు, మా మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అంటే తిరుగుబాటు స్వభావము, తిరుగుబాటు అనే లక్షణము మనిషి జీవితంలోనికి ఎప్పుడు వస్తుందనే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, తిండిని బట్టి మనిషి జీవితంలో తిరుగుబాటు అనే లక్షణము వస్తుంది, మద్యాన్ని బట్టి వస్తుంది. దేవుని వారు తిండిని బట్టి క్రూరత్వపు లక్షణాలు మనిషిలో వస్తాయి తెలుసా. త్రాగిన మద్యాన్ని ఒక త్రాగిన వాడిని సమాధానపరిచి ఇక నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పగలవా మనం? ఇక నువ్వు వెళ్ళు అని చెప్పగానే సరే వెళ్తానని ఒక తాగిన వాడు అనగలడా? తిరుగుబాటు చేస్తాడు. నేనెందుకు వెళ్ళాలి, మీరు వెళ్ళండి. ఇక నీలాంటి వాళ్ళు ఎంతో మంది చూశారంటాడు. అంటే ఒక తాగిన వాడు తిరుగుబాటు చేస్తాడు. తిండి విషయంలో కూడా మక్కువ కలిగిన వాడు తిరుగుబాటు చేస్తాడు. ఈ రోజు తిండి మద్యం అనేది ఎక్కువగా వీటిని స్వీకరించేవారు, వీటిని ఆస్వాదించేవారు లోకంలో క్రూరులుగా మన కళ్ళ ముందు కనపడుతుంటారు. దేవుని వాళ్ళు ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర తిరుగుతున్నటువంటి ఓ ఒక్కర జనం కొంతమంది ఉంటారు, రౌడీ సీటర్స్, పోకిరి జనాంగము. వీళ్ళ ఆలోచనలు చూడండి. వీళ్ళు కేవలము అక్కడ ఎందుకు పని చేస్తున్నారు అంటే, ఇది ఓ అధికారి దగ్గర ఒక బ్యాచ్లుగా వీళ్ళు ఎందుకు అక్కడ బ్రతుకుతున్నారు, ఎక్కువ అక్కడ ఎందుకు ఉంటున్నారంటే వీళ్ళకి ఒకటి టైంకు బిర్యానీ కావాలి, టైంకు మద్యము కావాలి. ఇంత బిర్యానీ పెట్టి ఇంత తిండి పెడితే చాలు, ఏదైనా చేస్తారు. తిండి కోసం హత్యలు చేస్తారు, తాగడం కోసం హత్యలు చేస్తారు, ఈ తిండి త్రాగుడు కోసం అవసరమైతే దోచుకుంటారు. ఎంత అఘాయిత్యానికైనా మనిషి పాకులాడతాడు దేవుని వాళ్ళని. అంటే భోజన పదార్థాలు, మద్యము మనిషిని ఏం చేస్తుందంటే క్రూరత్వంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. మద్యం మత్తులో మనిషి ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఓ పిల్లవాడు తల్లిదండ్రుల మీదకి వ్యతిరేకంగా మారిపోతున్నాడు, తిరుగుబాటుగా మారిపోతున్నాడంటే ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు నిజం చెప్పండి, ఏంటంటే వాడు తిండిపోతును త్రాగుబోతున్న మా మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అప్పుడు అలాంటి వాడిని ఏం చేస్తారా పెద్దలు? ఆ కింది మాటలు చూడండి. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. రాళ్లతో చావగొట్టాలంటే ఈ రోజు కొడుకు తల్లిదండ్రుల మీద తిరగబడితే రాళ్లతో కూడా దూరుకుంటారా? ఆలోచించండి. పాత నిబంధన గ్రంథంలో తల్లిదండ్రులకు ఎవరైనా వ్యతిరేకంగా మారిపోతామని రాళ్లతో కూడా చంపేయండి అన్నారంటే, ఈ రోజు వ్యతిరేకంగా మారిపోతే ఎందుకురా తల్లిదండ్రులకు ఎదురుపడుతున్నావు అని ఒక పెద్దవాళ్ళు బాధనిచ్చారు అనుకోండి, నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు నన్ను అంటానికని ఇది ఎదురాడే మనస్తత్వం దేవుని వల్ల. కొంతమంది సౌమ్యులు ఉంటారు, పెద్దవాడు గద్దించి ఎందుకురా ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే వెంటనే పెద్దలను గమనించి వెళ్ళిపోతాడు. ఒకడు తిరుగుబాటు చేస్తున్నాడు, ఒకడు వెళ్ళిపోతున్నాడు. వీడికి వాడికి ఉన్నటువంటి ఈ వ్యత్యాసం ఏంటంటే వాడి లక్షణాలు ఇలా మారడానికి ఇది వాడున్న ప్రాంతము, పరిసరాలు కావచ్చు, వాడి స్నేహాలు కావచ్చు, తినే తిండి కావచ్చు, త్రాగే మద్యము కావచ్చు. అంటే మద్యము
ఇదిగో తిండి మనిషి ప్రవర్తన నియమావళిని మార్చివేస్తుంది దేవుని వల్ల. అందుకని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా ఏం తినాలి ఏం తినకూడదని లేఖనంలో పొందుపరుస్తూ చక్కటి వివరణ ఇస్తూ మన కోసం రాయించిన మాటలు మనం చూడగలిగితే ఆదికాండం 1వ అధ్యాయములో 29-30 వచనాలు మీరు చూడగలిగితే పిల్లరా, ప్రారంభ కాలంలో దేవుడు మనల్ని ఏం తినమంటున్నాడు చూడండి. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారము అగును. భూమి మీద ఉండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, సమస్త జీవులను, పచ్చని చెట్ల నీవు ఆహారం నీవు. ఫల వృక్షాలను దేవుడిచ్చి ఇదిగో ఈ వృక్షములు వీటికి కాస్తున్న ఫలాలు మీకు ఆహారమగును అన్నాడు. అంటే మానవ మనుగడ తెలిసినటువంటి పరలోకమందున్న దేవుడు ఇదిగో దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే కాబట్టి, శరీర ఆకృతిని కలుగ చేసిన వాడు తండ్రి కాబట్టి ఆయన చెబుతూ అన్న మాటే, మీరు ఏం తినంటే ఇదిగో ఈ వృక్షములు, ఈ ఫలాలు మీకు ఇచ్చాను, ఈ ఫలాలను మీరు తినండి. అంటే భోజన పదార్థాలు శరీరానికి ఏది అవసరమో దేవుడు ముందే చెప్పాడు. దేవుడు వాళ్ళ ఇది చెప్పిన దేవుడు కొద్ది కాలం తర్వాత మనిషి పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇదిగో పాపం చేసి దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ రోజు ఆదాముతో దేవుడు అన్న మాట ఏంటో మనకు బాగా తెలుసు. ఇదిగో నీవు కష్టపడి నేలను సేద్యం చేసి నీ ఆహారాన్ని నువ్వే తినాలి, నీ ఆహారాన్ని నువ్వే సంపాదించుకోవాలి, నువ్వు చెమటోడ్చాలి. ఇదిగో నువ్వు నేలను సేద్యపరిచి నీవు ఆహారాన్ని తయారు చేసుకోనగానే, అంటే ఇప్పుడు అప్పటి వరకు దేవుడి మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి మనిషి ఏ దేవుడి నుంచి గింటి వేయబడ్డ తర్వాత ఆహారాన్ని తనకు తాను సిద్ధం చేసుకోవాలి. తనకు తాను సిద్ధం చేసే క్రమంలో ఇప్పుడు దేహానికి ఏమొచ్చిందంటే కష్టం అనేది ఆరంభమైంది దేవుని వల్ల. ఇప్పుడు కష్టం ఎప్పుడైతే దేహం పడుతుందో ఇదిగో పని చేయని వాడు భోజనానికి పాత్రుడు కాదు. అంటే పని చేసిన వాడు భోజనం వాడికి అవసరం. ఎందుకంటే పని చేసేవాడికి వాడిలో ఉన్న శక్తి తరిగిపోతుంది కాబట్టి మరలా శక్తి పునరుత్పత్తి కావాలంటే వాడికి బలమైన ఆహారము అవసరం. దేవుని వల్ల ఈ బలమైన ఆహారము వారికి కష్టపడి పని చేసుకుని బ్రతకాలి కాబట్టి బలమైన ఆహారం అవసరం అనుకున్న దేవుడు ఆదికాండము 9వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో నోవాహు గారి జలప్రలయం తర్వాత నోవాహు గారికి ఇస్తున్న ఆదేశాలను మీరు చూడగలుగుతున్నారా. మరియు దేవుడు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, మీ భయము మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుగుకును, సముద్ర చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ప్రాణము కలిగిన సమస్త చరములు మీకు ఆహారమును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లుగా వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఇదిగో మీ బెదురు మీ భయము ఈ ఆకాశ పక్షులు కావచ్చు, భూమి మీద తిరిగే జంతువులకు కావచ్చు వీటికి కలుగుతుందని చెబుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో ఇవన్నీ మీకు ఆహారముగా నేను ఇచ్చి ఉన్నాను. ఇవన్నీ మీకు ఆహారము. ఇది పచ్చని కూర మొక్కలు ఒక రోజు ఇచ్చానే, ఆ రోజు వాటిని ఇచ్చినట్టుగా ఒకరోజు ఫలవృక్షాలను మీకు ఇచ్చినట్టు ఆహారముగా ఈ రోజు వీటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఇవి మీకు ఆహారమగును, ఇవి మీకు ఆహారమగును. అంటే అప్పటి వరకు మాంసాన్ని భుజించినటువంటి తన పిల్లలకు మాంసాన్ని తినేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ అవకాశాన్ని ఇస్తూ కూడా 4వ వచనంలో ఏమన్నాడు, అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. మాంసం తినండి కానీ మాంసము దాని రక్తముతో తినకూడదు. ఎందుకంటే తినమన్న దేవుడే వద్దు అంటున్నాడంటే రక్తముతో తింటే ఏదో ప్రమాదం ఉంది అన్నట్టుగా మనకు అర్థము కావాలి. అందుకని మాంసాన్ని తినేవారు మాంసాన్ని బాగా కడుక్కొని తినాలి దేవుని వల్ల. ఎందుకంటే రక్తముతో తినొద్దని దేవుడు చెప్పాడంటే రక్తముతో తినడానికి వీలు లేదు, ప్రమాదము అని. రక్తాన్ని తినొద్దని దేవుడు ఒకవైపు చెప్పినా ఈ రోజు రక్తాన్నే స్పెషల్ గా వండుకొని తినేవాళ్ళు లేరా? రక్తాన్ని ఒక గిన్నెలో పట్టుకొని జంతువును వధించినప్పుడు రక్తాన్ని ఒక గిన్నెలో పట్టుకుని దానిలో కూడా మసాలాలు కలిపి రక్తాన్ని స్పెషల్ గా వండుకొని తింటున్న వారు మన కళ్ళ ముందు ఇదిగో మనవారే కనపడుతున్నప్పుడు దేవుని వాళ్ళ
దేవుడు వద్దు అన్న పని చేస్తున్నాడు. దేవుడు వద్దన్న పని చేసే ప్రతి వ్యక్తికి నష్టం తప్ప లాభము ఉండదు. దేవుని వల్ల ప్రమాదములోనికి వెళ్ళిపోతాడు మనిషి. ప్రమాదములోనికి. రక్తాన్ని మీరు తినవద్దు అన్నాడు. రక్తాన్ని తింటే మీకు ప్రమాదం. ఎందుకంటే రక్తమే దానికి ప్రాణము. అంటే ఏది తినాలో ఏది తినకూడదో దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో ముందుగానే పొందుపరిచినట్టుగా మనం చూడగలం. ఈ రోజు మనిషి తప్పు చేశాడు. ఈ రోజు దేవుడు వద్దు అన్న పని మనిషి చేశాడు కాబట్టి జరిగింది ఏంటంటే మనిషి ప్రమాదములోనికి వెళ్ళిపోయాడు దేవుని వల్ల. ఎప్పుడైతే మనిషి దేవుడు వద్దన్న పని చేశాడో, దేవుడు చెప్పింది కాకుండా మరొకటి చేయడం ప్రారంభించాడో ప్రమాదంలోనికి వెళ్ళిపోయాడు. ఈ రోజు ప్రపంచం అంతా ఈ గడ్డు పరిస్థితిని అనుభవించడానికి ఈ రోజు ఈ ప్రమాదంలో ప్రపంచం ఉండడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఈ రోజు ఈ ప్రమాదంలో మనిషి ఉండడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక్క కారణము, దేవుడికి వ్యతిరేకిగా మనిషి మారాడు. అంటే దేవుడికి వ్యతిరేక ఎప్పుడు అవుతాడు మనిషి అంటే దేవుడి మాటకు వ్యతిరేకమైన పని చేసిన ప్రతి ఒక్కడు దేవుడికి వ్యతిరేకి. దేవుని వల్ల ఏం చేశాడు మనిషి? దేవుడికి వ్యతిరేకమైంది. దేవుడు వద్దు అన్న పని చేశాడు. దేవుడు ఏదొద్దు అన్నాడు అది చేశాడు. దేవుడు పాపం వద్దు అన్నాడు, అదే పాపాన్ని మనిషి జీవితంలో ఈ రోజు కనబరుస్తున్నాడు. దేవుడు ఫలాన్ని తినొద్దు అన్నాడు, వద్దన్నదే ఈ రోజు మనిషి తింటున్నాడు. అసలు ఏం తినొద్దు అన్నాడు? ఇది రక్తాన్ని మీరు తినొద్దు అన్నాడు. రక్తాన్ని తినొద్దు అంటే మరి ఏ మాంసమైన మనిషి తినొచ్చా? ఏ మాంసమైన మనిషి తినొచ్చు అంటే మాంసాలు కూడా తినమని చెప్పిన దేవుడు వేటిని తినాలో వేటిని తినకూడదో కూడా తన గ్రంథంలో చెప్పాడు దేవుడు. ఇది పాటించినటువంటి ప్రపంచము ఈ రోజు భయంకరమైన వైరస్ తో మనం కొట్టుమిట్టాడుతున్నటువంటి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇదిగో దేవుడికి వ్యతిరేకగా మనిషి ఆహార పదార్థాలను తిన్నాడు. వీటి వల్లనే ఈ రోగం వచ్చింది అన్నట్టుగా ఈ రోజు ఇదిగో వైద్య బృందం ప్రకటిస్తుంది దేవుని వల్ల. దీనికి నిదర్శనమైన పట్టణము చైనా పట్టణం మనకు తెలుసు. వ్యూహాన్లో ఓ భయంకరమైనటువంటి ఇదిగో ఆలోచనలు కలిగిన భయంకరమైన ఆహార పదార్థాల మీద మక్కువ కలిగినటువంటి ప్రజానికి మనకు కనపడుతుంది. వాళ్ళు తినే ఆహార పదార్థాలు నిజంగా మనం చూసినప్పుడు ఇదిగో వాళ్ళు చేపలు తింటున్నారు, పాములు తింటున్నారు, పురుగులు తింటున్నారు, గబ్బిలాలు తింటున్నారు. వాళ్ళు తినని ఒక ఆహారం ఉందా ప్రపంచంలో అంటే ఏమీ లేదు. ప్రతిదీ వాళ్ళు తింటున్నారు. ప్రతిదీ ఎందుకు? వారికి ఇష్టం. ఫ్రై చేసుకుంటున్నారు, రకరకాల దాన్ని వండుకొని తింటున్నారు, రకరకాలుగా దాని రుచులు దానికి పొందుపరిచి వాళ్ళు భోజనం చేస్తుంటున్నారు. దేవుడు వద్దు అన్నది ఎప్పుడైతే మన దేహంలోనికి వస్తుందో మనం అనారోగ్యంలోనికి వెళ్ళిపోతాం దేవుడు వల్ల. దేవుడు అందుకే వద్దు అన్నాడు. దేవుడు వద్దు అన్న పాపం ఎప్పుడైతే మనం చేస్తామో మన ఆధ్యాత్మిక జీవితం దెబ్బతింటుంది. అది మొదటిదైతే దేవుడు వద్దు అన్నది మనం తిన్నా మన ఆరోగ్యము దెబ్బతింటుంది దేవుడి వల్ల. వద్దు అని దేవుడు చెప్పాడు, ఇక వద్దు. లేదా ఈ ముట్టాము బాగానే ఉంది ప్రస్తుతం బాగానే ఉంటుంది. కానీ ఈరోజు ప్రపంచం అంతా చూడండి హస్తవ్యస్తం అయిపోతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి దేవుడు ఏమి తినమన్నాడు ఏమి వద్దన్నాడు జాగ్రత్తగా మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. దేవుని వల్ల నీవు హేయమైనది ఏదీ తినకూడదు. మీరు తినదగినటువంటి జంతువులు ఏవనగా పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు. ఎంత చక్కటి మాట చూడండి. మీరు తినదగినవి ఏవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండగొర్రె అనునవే ఇవి మీరు నిరభ్యంతరముగా తినవచ్చు. దేవుడు చెప్పిన ఈ లిస్టులో ఉన్నవి నువ్వు తినొచ్చు అన్నాడు. 9వ వచనం చూడండి. నీట నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చు అనగా రెక్కలు పొలుసులు గల వాటన్నిటిని మీరు తినవచ్చును, రెక్కలు పొలుసులు లేని వాటిని మీరు తినకూడదు. అంటే భూమి మీద నివసించేటువంటి జంతువుల్లో పలానివి తినవచ్చు అన్నాడు. నీటిలో నివసించే జంతువుల్లో పలానివి తినవచ్చు అన్నాడు. పలానివి తినకూడదు అన్నాడు. అంటే దేవుడు తినమన్నవే ఈ రోజు తింటున్నాడు మనిషి. మరి తినకూడనివి ఏంటని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే 10వ వచనం మాట్లాడుతుంది. దేవుడి మాటలు చూడగలిగితే పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు, మీరు తినరానివి ఏవి అనగా పక్షిరాజును మీరు తినకూడదు, పెద్ద బొరువను తినకూడదు,
కౌజు పక్షిని తినకూడదు, పిల్లి గద్ద, పిల్లి గద్దను తినకూడదు, గద్దను తినకూడదు, తెల్ల గద్దను తినకూడదు, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కదిరినాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడి కంటే గుడ్లగూబ, హంస, గూడబాతు, తెల్లబందు, చెరుకు కాకి, చీకుబాతు, సారస పక్షి, ప్రతి విధమైన శంకుబుడి, కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము అనునవి ఎగురు ప్రతి పురుగు మీకు హేయము, వాటిని తినకూడదు, వాటిని తినకూడదు. అంటే తినకూడని లిస్టు ఎంత భయంకరంగా ఉందో చూడండి, ఆలోచించండి. తినకూడని దాంట్లో గబ్బిలాలు కూడా మీరు తినడానికి వీలు లేదంటున్నారు. ఈరోజు ప్రధానంగా ఈ వైరస్ కారణం గబ్బిలము అని చెప్తున్నారు. గబ్బిలాలను కూడా మొన్న పరీక్ష చేసినప్పుడు గబ్బిలములో కరోనా వైరస్ సంబంధించిన లక్షణాలు విస్తృతంగా ఉన్నాయంటే దేవుని వల్ల. అంటే ఈ రోజు చైనీయులు గబ్బిలాలు తింటున్నారని మనం ప్రకటన చేస్తున్నారు, గమనిస్తుంటున్నాం. చైనీయులు పాములు తింటున్నారంటే నీళ్ళలో ఉండేటువంటి ఇదిగో ఆ మత్స్య సంపద అనేది చేపలు మీరు తినొచ్చు అన్నాడు. పులుసులు ఇదిగో ఆ రెక్కలు లేనివి తినొచ్చు అంటున్నాడు, తినకూడదు అన్నాడు. పులుసులు రెక్కలు ఏమైనా ఉంటాయి పాములకి? ఆలోచించండి. పాములను కూడా ఫ్రై చేసుకుని తినేవాడికి రోగం రాదంటారా? ఆలోచించండి. ఈ రోజు ఈ భయంకరమైన రోగం మనిషిలోనికి రావడానికి ప్రధానమైన కారణం ఒకటి, దేవుడి మీద తిరుగుబాటు చేయడం, దేవుడు వద్దు అన్న పాపాన్ని చేయడం అనేది మొదటిదైతే, రెండవది దేవుడు వద్దు అన్న ఆహార పదార్థాలు తినడం కూడా ఒక కారణమైన సంగతి మనకు అర్థం కావాలి. దేవుడి వాదాలు అంటే దేవుడు వద్దు అన్న మనిషి తింటున్నాడంటే మనిషి ఏమనుకున్నాడంటే ఏది తిన్నా నాకు నడుస్తుంది, నో ప్రాబ్లం అనుకుంటున్నాడు. తిని ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడంటే మందులు కనిపెట్టాను, ఈ మందుల వల్ల నేను బాగుంటాను అనుకుంటున్నాడు. కానీ కొన్నిటికి మందు లేని స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఈ రోజు జరుగుతున్నది అదే. ఈ రోజు జరుగుతున్నది తిండి మీద మక్కువ, ఇది ఒక మద్యం మీద మక్కువ. దేవుడు వద్దు అన్న పని చేయడం మీద మనిషి ఇష్టాన్ని చూపెడుతున్నాడు దేవుని వల్ల. ఇది ప్రమాదములోనికి తీసేసింది. ఈ రోజు ప్రమాదములోనికి మనం అంతా వెళ్ళిపోయాం, ప్రపంచం అంతా వెళ్ళిపోయిందని దాని అర్థం ఏంటి ఆలోచించండి. ఈ రోజు మన స్థితి ఏంటి? ఈ రోజు మన ప్రవర్తన ఎలా ఉంది ఆలోచించండి దేవుని వల్ల. ఈ రోజు ఇవి తింటూ వీటికి బానిసలైనటువంటి మనిషి ఎలా మారిపోయాడంటే క్రూరుడుగా మారిపోయాడు, హంతకుడిగా మారిపోయాడు, వ్యభిచారిగా మారిపోయాడు, ఇది అఘాయిత్యాలు చేస్తున్నాడు. వీళ్ళలో ఉన్న ప్రప్రదమైన కారణం ఏంటంటే తిండి అనేది మనిషిని వక్ర మార్గంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకని భోజన పదార్థాలు కూడా పిల్లలకు పెట్టే భోజనం వేరే ఉండాలి దేవుని వల్ల. చాలాసార్లు మన ఇళ్లలో వంటలు చేసుకొని ఇదిగో మసాలాలు దట్టించి, ఇదిగో అన్ని బాగా అల్లం మసాలాలు దట్టించి మనం పెద్దవారి కోసం ఆహారాన్ని మనకిష్టం వచ్చినట్టు మనం రెడీ చేసుకుంటాం. కానీ ఆ రోజు పిల్లలకు అది పెడతామో పెట్టాం, పిల్లలకు అదే పెట్టేస్తాం. పిల్లలకంటూ ఇది బిర్యానీ మీరు తినకూడదు, ఇందులో మసాలా దట్టించేవి తినకూడదని మనం చెప్తాం. పిల్లలకు కూడా అదే భోజనం పెడతాం. తద్వారా ఏమైపోతుందంటే మనకిష్టమైనటువంటి భోజనం, పెద్దవారిగా మనకి ఇష్టమైన భోజనం చిన్ననాడు ఆ చిన్న దేహానికి అది అవసరం లేదు, కానీ అదే ఆహార పదార్థాన్ని వాడికి కూడా పెట్టడం వల్ల తెలియకుండానే ఓ వక్రమైన చేష్టలు పిల్లల హృదయాలు, పిల్లల దేహాల్లో ప్రారంభం అవుతున్నాయి దేవుని వల్ల. అంటే భోజన పదార్థాలు మనిషిని ప్రవర్తన మీద వాటి ప్రభావాన్ని చూపెడతాయన్న సంగతి మనకు అర్థం కావాలి. ప్రభావాన్ని చూపెట్టడం, వాడు వక్ర మార్గంలోనికి వెళ్ళడం మొదటిదైతే, రెండవది వాడు అనారోగ్యంలోనికి కూడా వెళ్ళిపోతాడు. ఈరోజు చాలా మంది చూడండి, లివర్ పాడైపోయిందండి, ఇదిగో అల్సర్ వచ్చేసిందండి, అరుగుదల లేదండి, గ్యాస్ట్రిక్ సమస్యలండి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. తినే ఆహార పదార్థాల వల్ల, వేపుల వల్ల, ఫ్రైలు. కొంతమంది పిల్లలు విపరీతంగా ఫ్రైలు. ప్రస్తుతం నీకు బాగుంటుంది, కానీ భవిష్యత్తులో నీకు బ్రతికే లేదు దేవుని వల్ల. ప్రస్తుతం నీకు ఆరోగ్యం అనిపించవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు, పట్టణాల్లోకి వెళ్ళినప్పుడు, రోడ్ల మీద మనం చూస్తున్న పిల్లలు ఇది ఆ మిర్చి బండ్ల దగ్గర, బజ్జీల బండ్ల దగ్గర చాలా మంది యవన బిడ్డలు కనబడుతుంటుంటారు. ఆ భయంకరమైన డస్ట్ పడి, భయంకరమైనటువంటి కాలి ఉన్న ఆయిల్స్ లో ఆ బజ్జీలను కాలుస్తున్నప్పుడు వాటిని తింటూ ఆనందపడుతుంటుంటారు. ప్రస్తుతం బాగానే ఉంటుంది, వయసులో ఉన్నాం కాబట్టి. వయసు మీద పడుతున్నప్పుడు దీని తాలూకు ప్రభావం, అనారోగ్యం నీ జీవితంలోకి వస్తుంది దేవుని వల్ల. ఇది లివర్ పాడైంది, ఇది పని చేయదు, లివర్ నీకు పాడైపోయింది అనగానే నువ్వు బ్రతకగలవు ఒకసారి ఆలోచించు. ఈరోజు తినే ఆహార పదార్థాల వల్ల ఈరోజు మనిషి అనారోగ్యంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో నీ ఆలోచన, నీ హృదయములు తిండి
తిండి వలన, మత్తుల వలన, ఐక్య విచారముల వలన ఇదిగో మీరు ఉంటే ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. నువ్వు ఎప్పుడు తినే ఆహార పదార్థాల మీద మనసు పెట్టాలి. ఇదిగో దేవుడి కోసం బ్రతికే విషయంలో మనసు పెట్టాలి. ఎందుకంటే దేవుడి కోసం కొద్ది రోజులు బ్రతకవలసిన ఈ దేహము తిండి మీద మనం మక్కువను పెంచుకున్నాం అనుకోండి, ఇది ఒక రోజు ప్రమాదంలోకి వెళ్ళిపోతే దేవుడి కోసం మనం బ్రతికే అవకాశము లేదు దేవుడి వల్ల. అందుకే నువ్వు తిండిపోతూ అయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో. వాని రుచిగల భోజనాల మీద నువ్వు మనసు పెట్టకు, అది నిన్ను మోసపుచ్చు ఆహారం అంటున్నాడు. నిన్ను మోసం చేస్తుంది ఆహారము, మోసం చేస్తుంది. ఈ రోజు మోసం చేసే ఆహారం మీదనే మనిషి మక్కువను పెంచుకున్నాడు దేవుడి వల్ల. యేసుక్రీస్తు గురించి ప్రవచనాన్ని రాస్తూ యెషయా గారు తన గ్రంథములు 7వ అధ్యాయము 14-15 వచనాలు మీరు చూడగలిగితే పిల్లరా, 14-15 వచనాల్లో యెషయా గ్రంథము కాబట్టి ప్రభు ఒక సూచనను చూపుతున్నాడు, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును. జాగ్రత్తగా ఇక్కడ పాయింట్ మీరు కాచాలి. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును. అతను కీడును విసర్జించడానికి మేలును కోరుకోవడానికి అన్నాడు. ఇది ఎవరి గురించి ప్రవచనము? యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. యేసుక్రీస్తు పుడతాడు, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడను. అతడు ఏం చేస్తాడంటే తెలివి వచ్చినప్పుడు కీడును విసర్జించి మేలును కోరుకోనున్నట్లు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెయు తినును అన్నాడు. అంతే. అంటే కీడును విసర్జించి మేలు చేస్తాడు అతనంటే. ఈ లక్షణాలు అతనిలో పెంపొందించబడటానికి గల కారణం ఏంటంటే ఆహార పదార్థాలు కూడా ఒక భాగం అన్నట్టుగా మనకు అర్థం కావాలి. అతను ఏం తింటాడని తెలివి వచ్చినప్పుడు, అతడు తెలివి వచ్చినప్పుడు తేనె తింటాడు, పెరుగు తింటాడు. పెరుగు తేనె అనేది ప్రతి వ్యక్తి జీవితంలో తన తాలూకు ప్రభావాన్ని చూపెడుతుంది దేవుని వల్ల. ఆలోచించండి. సాఫ్ట్ గా ఉంటారు కొంతమంది, అమాయకంగా ఉంటారు కొంతమంది, తెలివిగా ఉంటారు. ఎందుకు? మాంసాపేక్ష కలిగిన వాడు క్రూరుడుగా ఉంటాడు. మసాలా తిండి తినేవాడు, ఫుడ్ తినేవాడు భయంకరుడుగా ఉంటాడు. అర్థం కాదు, అనారోగ్యంగా ఉంటాడు. ప్రవర్తన విషయంలోకి వస్తే భయంకరుడుగా ఉంటాడు. యేసుక్రీస్తు తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తింటున్నాడట, తేనె తింటున్నాడంటే సాఫ్ట్ భోజనం తింటున్నాడు. ఆ లక్షణాలు తనకి ఏం చేస్తానంటే ఈ తినే భోజన పదార్థాల వల్ల వచ్చేటువంటి ఆ యొక్క తాలూకు ప్రభావం ఏంటంటే అతడు కీడును విసర్జించి మేలును కోరుకుంటున్నాడు. అమ్మో ఇది కీడు, ఇది చేయకూడదు. ఈ లక్షణం ఎందుకు వస్తుంది? తినే ఆహార పదార్థం కూడా ఒకటి దేవుని బోధన మన జీవితాన్ని మారుస్తుందంటే తినే ఆహార పదార్థాలు కూడా శరీరం మీద ప్రభావాన్ని చూపెట్టాయి అనుకోండి. అప్పుడు దేవుడి వాక్యము మనల్ని మలచడానికి ఉపయోగపడుతుంటే ఆ మార్పును కూడా డామినేట్ చేసేటువంటి లక్షణము తినే ఆహార పదార్థాలకు ఉంటుంది. నీ శరీరంలో క్రూరత్వపు లక్షణం ఉంటే ఏ మాట నిన్ను మార్చగలదు? ఆలోచించండి. కాబట్టి దేవుడి వల్ల ఒకటి దేవుడి మాట మనల్ని మారుస్తున్నది మొదటిది. తినే ఆహార పదార్థాలు కూడా మన దేహం మీద, మన ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపెడతాయి. యేసుక్రీస్తుకు తెలివి వచ్చినప్పుడు, ఆయన ఎదుగుతున్నప్పుడు అతను పెరుగు తిన్నాడు, తేనె తిన్నాడు అనగానే పెరుగు తేనె మంచిదా వద్దంటాడు ఈ డాక్టర్ అయినా పెరుగు తేనె? ఆలోచించండి. ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా మీరు పెరుగు తినకండి అంటాడా? ఏ డాక్టర్ అయినా చెప్పేది ఏంటి తెలుసా? దయచేసి మీరు పెరుగు తినండి అంటాడు. ఎందుకు? ఆరోగ్యానికి మంచిది. తేనె తినండి అంటాడు. తేనె ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల పువ్వులలోని మకరందాన్ని తేనెటీగలు సేకరించి వాళ్ళ దగ్గర పెట్టి ఇదిగో ఆ తేనె రోజు మనం తీసుకుంటున్నాం. ఇన్ని లక్షల కోట్ల పువ్వులలోని మకరందాన్ని దేహములోనికి వెళ్ళిపోతే నీకు ఆరోగ్యము అంటున్నాడు దేవుడు వల్ల. ఆలోచించండి. కాబట్టి భౌతికమైన జీవితం కోసం కూడా మనం దృష్టి పెడితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే తినే ఆహార పదార్థాలు చాలా ప్రాముఖ్యమైనవి. నిన్ను ప్రమాదంలోనికి తీసుకుని వెళ్ళేదే, నీకు మంచి భవిష్యత్తునిచ్చేది కూడా అదే. కానీ ఈ రోజు స్పెషల్ ఏంటి అనగానే ఏమండి ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటంటే దొండకాయ ఏంటని చెప్పగలరా? పప్పుచారు అని చెప్పగలరా? స్పెషల్ ఏంటంటే ఏమీ లేదంటాడు. ఏమీ లేదంటే ఆ రోజు భోజనమే లేదనా? భోజనం ఉంటది కానీ ఏమి లేదని ఎందుకన్నాడు? నాన్ వెజ్ లేదు అంటే స్పెషల్ అనగానే ఇప్పుడు ఏమర్థమైంది మనిషికి? మాంసం మొక్కుంటేనే స్పెషల్ అనుకుంటున్నాడు, మొక్క లేకపోతే స్పెషల్ లేదనుకుంటున్నాడు. స్పెషల్ కోసం ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు దేవుని వల్ల. ఇది ఒక తిండి మీద మక్కువను పెట్టుకోవద్దు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో
పౌలు గారు మాట్లాడుతున్న ఒక చక్కటి మాటను చూడగలిగితే, పౌలు గారు మాట్లాడుతున్న మాట 14:17 దేవుని రాజ్యము భోజనము పానములు కాదు కానీ నీతి సమాధానమునై ఉన్నది. తినడం త్రాగడం కాదు. దేవుని రాజ్యంలో నువ్వు బ్రతకడం అంటే తిండి మీద త్రాగడం మీద దృష్టి పెట్టడం కాదు. ఏమంటున్నాడు? నీతియు సమాధానమునై ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నది, ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యములో ఉండడం అనగా దేవుని రాజ్యం యొక్క లక్షణం ఏంటంటే ఇదిగో నలుగురు కలిసి వండుకొని తినడం అన్నది కాదు. ఇక్కడ దేవుని పిల్లలకు భూమి మీద బ్రతకడం అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఉన్నది, ఆనందమై ఉన్నది దేవుని రాజ్యం అంటే. వీటన్నిటిని పక్కన పెట్టి తిండి మీద మొక్కను పెట్టి ఒకవేళ తిండినే కావాలని ఒకవేళ కోరుకుంటే ఇదిగో ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి ఇదిగో మరలా ఈ ఒక్క రోజుతో అయిపోలేదు, ఈ కొద్ది కాలంతో అయిపోలేదు. రాబోయే కాలాలలో ఇలాంటివి ఎన్నో మనిషి ఎదుర్కొని తీరాలి. దేవుని వాళ్ళు ఎదుర్కొని తీరాలి. ఏ తిండి మీద మొక్కను పెంచుకొని ఈ కడుపును దేవుడుగా భావించి కడుపును నువ్వు పోషించుకుంటున్నావో దీని గురించి ఏమంటున్నాడో తెలుసా పౌలు గారు? కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 6:13 కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 6:13 చెప్తున్నాడు, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థానికి నియమించబడి ఉన్నది. కడుపు భోజన పదార్థాల కోసం నియమించాడు, భోజన పదార్థాలు కడుపు కోసం నియమించాడు దేవుడు. దేవుడు దానిని అనగా కడుపును, వాటిని అనగా భోజన పదార్థాలను నాశనము చేయును. అంటే ఈ రోజు ఏ తిండి మీద మక్కువలు పెట్టుకున్నామో, ఏ తిండి మీద మనం ఆసక్తిని పెంచుకుంటున్నామో దేవుడు అంటున్నాడు ఏ కడుపు కోసం, కడుపును దేవుడిగాను భావించి కడుపు కోసం నువ్వు బ్రతికితే దేవుడు అంటున్నాడు కడుపు కోసం బ్రతికి ఈ కడుపును నింపడానికి నానా విధమైన గడ్డి వైపు నువ్వు అడుగులు వేస్తే దేవుడు దానిని అనగా కడుపును, వాటిని అనగా ఆహార పదార్థములను నాశనము చేయును అన్నాడు. కాబట్టి దేవుడి వల్ల ఈ భౌతికమైన దేహాన్ని సుఖపెట్టు కోసం తిండి మీద మక్కువను పెట్టకండి. రాబోయే జీవితాన్ని ఇవ్వబోయే ఆత్మ కోసం ఆలోచన పెట్టి ఆత్మకు అక్షయమైన ఆహారం పెట్టడానికి మనము ఆలోచన కలిగి ఉండాలి. ఈ రోజు తిండి వల్లనే ఈ రోజు ప్రపంచం విపత్తును ఎదుర్కొంటుందంటే దేవుడి వల్ల ఇప్పటికీ ఆ తిండి కోసం మనిషి ఏమన్నా ఆగుతున్నాడా? తిండి కోసం బయటికి వెళ్తున్నాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దంటే ఇదిగో తండాలకు వెళ్ళిపోతున్నారు తిండి కోసం. తినకపోతే చస్తావా? బయటికి వెళ్తే చస్తామంటే లేదు, తినకపోతే చస్తానన్నట్టుగా తిండి కోసం వస్తున్నాడే. మాంసం మీద ఎంత మక్కువను పెంచుకుంటున్నాడు ఆలోచించిన మనిషి. అంటే ఇంట్లో ఖాళీ ఉన్నా కూడా ఇదిగో నోటికి రుచికరమైన భోజనం కావాలనుకుంటున్నాడు. కానీ నిన్ను మోసం చేస్తుంది దేవుని వల్ల. కాబట్టి మన ప్రవర్తన నియమావళి మారడానికి మన ప్రవర్తన మీద తిండి మీద మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఒక కొడుకు మొండివాడిగా మారడానికి వాడు తిండిపోతును, వాడు త్రాగుబోతును అయ్యాడు అని పాత నిబంధన గ్రంథంలో చూసాం. ఒక కొడుకు ఉన్నతంగా మారి పరలోకానికి ప్రపంచాన్ని తీసుకుని మానవునికి తన ప్రాణాన్ని ఇచ్చాడంటే ఆ కొడుకు యేసుక్రీస్తు అనుకుంటే ఆయన తిన్నదేంటి? ఆయన పెరుగు తినెను, ఇదిగో తేనెను త్రాగినంటే ఒక ఆరోగ్యాన్ని ఇచ్చే భోజనం, చక్కటి లక్షణాలు పెంపొందించుకునే క్రూరత్వం జరగకుండా తన ప్రవర్తన నియమావళిని చక్కగా మార్చుకోవడానికి ఓ చక్కటి భోజనాన్ని యేసుక్రీస్తు చేశాడు. అందుకే ఆయన ప్రేమ పెరిగింది, ఆయనలో ప్రేమ వృద్ధి పొందింది. ఈ ప్రేమ ప్రపంచానికి రక్షణ ఇచ్చింది. కాబట్టి మనం కూడా దేవుడి వాళ్ళ ఇదిగో దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే తిండి కోసం మక్కువను చూపెట్టవలసిన అవసరత లేదు. ఏది తిన్నా కడుపుని ఉంటుంది. కానీ దేవుని కోసం అక్షయమైన ఆహారం కోసం కష్టపడుతూ ఆయన స్వార్థ వ్యాప్తి కొరకు మనం బ్రతుకుతూ దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనమంతా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణ ప్రేమలు మాకు తండ్రి, నేను చెప్పినట్టుగా విన్న మీ పిల్లలు విన్నట్టుగా నాయన ఇదిగో లోకంలో వేటి మీద మక్కువను పెంచుకోకుండా నాయన రాబోయే జీవితాన్ని సొంతం చేసుకున్నట్టు నాయన ఉన్నతమైన మీ ఆలోచనలు కలిగి తండ్రి ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మా జీవితానికి మార్గదర్శకంగా పెట్టుకొని మీరున్న మహాలోకానికి చేరినట్లు కృప చేయండి. మీ మాటలు వింటున్న మీ పిల్లలందరి విషయంలో నాయన కృప చేస్తండి, రక్షణ ఆనందాన్ని ఇచ్చుతండి. మమ్మల్ని మోసపుచ్చే భోజన పదార్థాల మీద మక్కువను పెట్టుకోకూడదు తండ్రి. మాకు భవిష్యత్తునిచ్చే ఆహారం నాయన అక్షయమైన ఆహారమైన వాక్యం మీద మనసు పెట్టి అందుకోసం బ్రతకలిగే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించమని ఇదిగో ప్రార్థన అవసరతలు కోరిన మీ పిల్లలందరి విషయంలో కృప చేయండి. ఇదిగో నాయన మీ పిల్లలకు కావలసినటువంటి ఈవులను ప్రసాదించండి.
మీ రక్షణానందాన్ని నాయన మీ బిడ్డలందరికీ ప్రసాదించి మాకు ఆనందమును మా ద్వారా మీకు మహిమను నిత్యము తెచ్చుకోవడమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సంగతి శాశ్వత కాలం మనందరికీ తోడని నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.